పరిపాలన చేస్తామని నరేంద్ర మోదీ గారు మళ్ళీ చెప్తా ఉంటే స్ట్రైట్ గా ఇంకొకసారి ఒకవేళ మీకు ఆ క్వశ్చన్ అర్థం కాలేదేమో మళ్ళీ రిపీట్ చేస్తాను. ఏపీ విషయంలో ఇక పొత్తుల విషయంలో ఏముంది మీ మనసులో? ఈ దాగుడు మూతలేంటి? ఇప్పుడు మీరు అన్నారు 370 సోలోగా, 400 ఎన్డీఏ కాంబినేషన్లో మిత్రపక్షాలందరితో ఉన్నప్పుడు ఆ మిత్రపక్షంలో ఏపీలో టీడీపీ జనసేన ఉంటుందా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తా. ఇది క్వశ్చన్ నేను ఓపెనింగ్ అడిగి తప్పని చెప్పారు, మళ్ళీ చెప్పండి. ఇప్పుడు విజయేంద్ర గారు ఆయన డైవర్ట్ చేశారండి. నేను మీ క్వశ్చన్కి సమాధానం చెప్పబోయేవాడిని, ఆయన డైవర్ట్ చేసి ఎంత గందరగోళం చేశాడు. ఒకటి ఏంట్రా అంటే, పొత్తుల విషయానికి వస్తే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏలో ఒక కూటమి ఉంది, అన్ని రకరకాల పార్టీల కూటమి ఉంది. భారతీయ జనతా పార్టీతో భావ సారూప్యం ఉన్నటువంటి ఆలోచనలు కలిసేటువంటి పార్టీలతో ఒక కూటమి ఏర్పడింది. దాంట్లో జనసేన భాగస్వామిగా ఉంది. అందువల్ల మేము ఎప్పుడు చెబుతాం, అయ్యా మా కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో జనసేన భాగస్వామిగా ఉంది కాబట్టి మా భాగస్వామి పార్టీ అని చెప్తాను. 2018 వరకు తెలుగుదేశం పార్టీ కూడా ఉండేది. ఆయనే నేను ఈ కూటమిలోంచి బయటికి వెళ్తున్నానని వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమిలో లేదు. సో అంటే మాతో ఎటువంటి పొత్తు లేదు, వాళ్ళు వేరే పార్టీగా చేసుకుంటున్నారు, మేము వేరే పార్టీ చేసుకున్నాం. ఇక రాష్ట్రం విషయానికి వస్తే జనసేన తెలుగుదేశం రెండు కలిపిపోతున్నాయి, ఆల్రెడీ ప్రకటించినాయి. అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఏ రోజు కూడా మాకు పొత్తులు ఉన్నాయని కానీ పొత్తులు లేవని కానీ మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. 2-3 సార్లు అభిప్రాయ సేకరణ చేశారు, మీరు అందరూ చెప్పారు. ఇప్పుడు ఎల్లాలా వద్దా అన్న విషయాల్లో మీ అందరి అభిప్రాయాలు అక్కడ పెద్దలు వచ్చి అడిగారు. ఈ నేపథ్యంలో మరి ఇప్పుడు 8వ తారీఖున ఫైనల్ అయిపోతుంది అంటున్నారు. మరి వీరి పొత్తుకి మీరు వెళ్ళి జాయిన్ అవుతున్నారా, లేదా మీరు సోమవీర్రాజు గారు చెప్పినట్టు కమిటీలు వేసే సోలోగా వెళ్తారా? అది చెప్పండి, ఏంటి మీ మనసులో ఏముంది? మా మనసులో పార్టీ పెద్దలు నిర్ణయించాల్సింది. కానీ ఒకటి, మేము చేస్తున్న కార్యక్రమాన్ని మాత్రం కరెక్ట్గా చేయాలి. మాకు పొత్తులతో సంబంధం లేకుండా ఈరోజు పొత్తు ఉంది లేదు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయం చేస్తుంది. ప్రజాభిప్రాయం అంటారా, కరెక్ట్. మా నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం 1 కాదు 2 సార్లు కాదు 10 సార్లు అయినా చేయదు. ఎందుకంటే మాది ప్రజాస్వామ్య పార్టీ. మిగతా పార్టీలాగా ఆయన ఎవరు నిర్ణయం చేస్తారు వీళ్ళు అవుతుందని కాదు. ఇక్కడ నిర్ణయం జరిగినా కేంద్ర పార్టీలో నిర్ణయం జరిగినా సరే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా అందరి అభిప్రాయాలు తీసుకొని మంచి చెడులు ఆలోచించి చేయాల్సిన కార్యక్రమం ఇది. కాబట్టి అభిప్రాయ సేకరణ డెఫినెట్గా ఉంటుంది. కానీ ఈరోజు మేము పార్టీగా ఎదగడానికి ఆంధ్రప్రదేశ్లో, ఎందుకంటే నిజంగా మీరు చెప్పినట్టుగా పొత్తులు ఉంటేనో ఉండకపోతేనో ఏదైనా సరే మా బలాన్ని పెంచుకుంటే కదండి పొత్తుల విషయాలు, తర్వాత ఎలక్షన్లు గెలవడం, ఎంత పర్సెంటేజ్ ఓట్లు, ఎన్ని సీట్లు, ఇవన్నీ తర్వాత విషయాలు కదండి. మేము అంత బలంగా ఉన్నారా? మన ఎలక్షన్స్ లో 100 కన్నా తక్కువ వచ్చింది కదా మీకు. మీరు ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారు? మీరు ఏ ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నారా చెబితే నేను మాట్లాడదా. మీరు 2019 ఇదే చెప్తున్నాయి కదండి. విశ్లేషకులుగా కొంతమంది, మీలాంటి పెద్దలు కొంతమంది, మీరు ఎప్పుడో 2019లో ఎన్నికల్లో మీరు 100 కంటే తక్కువ వచ్చినాయి అన్న తర్వాత జరిగిన ఉప ఎన్నికలు, తిరుపతిలో ఉప ఎన్నిక జరిగింది, బద్వేల్లో ఉప ఎన్నిక జరిగింది, నేను ఇన్ఛార్జీలుగా ఉన్నాను. చివరి ఉప ఎన్నికల్లో మాకు 15% ఓట్లు వచ్చింది. నిజం కాదా? ఆన్ రికార్డ్స్ చూసుకోండి. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈరోజు మరింత బలపడితే మీకు ఇబ్బంది ఏంటి? మేము ఎందుకు బలపడకూడదు? మరి ఎందుకు మీరు చిలకనగా మాట్లాడతారు? 100 కంటే తక్కువ ఉన్నాయి కదా అని మాట్లాడతారు. నేను కూడా ఆన్ రికార్డు చెప్తానండి. 15% ఓట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇంకా బలాన్ని పెంచుకొని ఈరోజు చేస్తున్నటువంటి సంక్షేమం అంతా నరేంద్ర మోదీ చేస్తున్నారని ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పి, టీడీపీ జనసేన సీట్ల కొలిక్కి వచ్చేసింది. జనసేన మీతో పొత్తులో ఉంది కదా, పోనీ టీడీపీతో మాకేం అవసరం, వాళ్ళే రావాలి అని అనుకుంటున్నప్పుడు జనసేనతో మీరు మాట్లాడారా? మరి మా పొత్తు ఏంటని? ఏమండి, జనసేన కానీ టీడీపీ కానీ మీరు వాళ్ళిద్దరైతే ముందు సరే టీడీపీని కాసేపు పక్కనే పెట్టేద్దాం. జనసేనతో ఉన్నారు కదా, జనసేన మీ పొత్తు ఏంటి, ఎట్లా ఉంటుంది మీ ఇద్దరు? ఆలోచన చేయండి చంద్ర గారు. జనసేన ఇప్పుడు ఎన్డీఏ కూటమి తీసుకోండి, అతి పెద్ద పార్టీ, దేశంలోనే పెద్ద పార్టీ, ప్రపంచంలోనే పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీ జనసేన లాంటి కానీ లేదా తెలుగుదేశం కానీ ఇంకో పార్టీని గౌరవిస్తూనే మేము వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఉండదనే అనుకుంటాం ఎప్పుడు కూడా. ఎందుకంటే ఎవరైనా పొత్తు అవసరం ఉంటే మాతో వచ్చి మాట్లాడాలి, అంతే తప్ప మేము వెళ్ళి ఇంకో వాళ్ళతో పొత్తు మాట్లాడే అవసరం ఉంటుందా అని మనం అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి అవుతారు. ఈ రాష్ట్రానికి కావలసినటువంటి వనరులన్నింటినీ కూడా, ఈ రాష్ట్ర ప్రజలకు అవసరాలన్నీ కూడా మేము అధికారంలో ఉన్నా లేకున్నా తీర్చుకుంటాము.
ఇక్కడ ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పం భారతీయ జనతా పార్టీది. కాదు మీరు సెంటర్ మాటే మాట్లాడుతున్నారు. మీతో ఎవరికి పొత్తు కావాలన్నా వాళ్ళు వచ్చి మాట్లాడాలి అంటున్నారు అంతే కదా. కదండి. మరి మీరు మాట్లాడాలి అనుకుంటున్నప్పుడు వాళ్ళకి నిన్న టచ్ లోకి వెళ్ళారా, కబురు పెట్టారా? ఈ వార్తలు వచ్చినాయి కదా, దాని మీద క్లారిటీ ఇవ్వండి. ఇప్పుడు ఇటువంటి ఊహాజనితమైన ప్రశ్నలు ఎట్లా ఉంటుందంటే, నాకైతే సమాచారం లేదు, మా పార్టీ మాకు అఫీషియల్గా ఏమి చెప్పలేదు. ఏమంటే పలానా వాళ్ళు టచ్లోకి వచ్చారు, వీళ్ళు టచ్లో నుంచి బయటికి పోయారు అనే మా విషయాన్ని అంటే మాకు ఎందుకు నిన్న చెప్పలేదు. పార్లమెంటరీ కమిటీ మీటింగ్ లో భావ సారూప్యత ఉన్న పార్టీలందరితో కూడా మళ్ళీ గతంలో స్నేహంగా ఉండి లేదా మధ్యలో విడిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ కలుపుకెళ్ళాలి అన్న వార్త వచ్చినప్పుడు ఇమీడియట్ గా ఈ వార్త వచ్చినప్పుడు రెండు లింక్ అవుతోంది కదా. 100% ఈ రోజు కూడా మా స్టాండ్ చాలా క్లియర్ అండి. మాతో కలిసి వచ్చే పార్టీలు, మా ఆలోచనలకు అనుగుణంగా పనిచేసే పార్టీలు, ఎవరైతే అవినీతి రహిత పార్టీలు, ఎవరు కుటుంబ పార్టీలు కాకుండా ఉన్న పార్టీలు, లేదా ఎక్కడైతే సాధ్యమైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన సమర్థించే పార్టీలు ఎవరన్నా ఉన్నాయో వీళ్ళందరితో కలిసిపోవాలన్న నిర్ణయాన్ని ఈ రోజు కూడా మేము కట్టుబడి ఉన్నాం. డెఫినెట్గా రాబోయే ఎన్నికలు వీళ్ళందరినీ కలువు. ఎందుకంటే ఎవరన్నా మాతో కలిసి వస్తారంటే ఎందుకు వద్దంటామండి చెప్పండి. అంటే ఇప్పుడు మేము ఎంత TDP బలంగా జనసేన ఉన్నప్పటికీ కూడా కలుస్తారా? మేము ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా ఎవరన్నా వచ్చి మేము మీతో కలుస్తామండి, మీతో సహకరిస్తామండి, లేదా మీతో పెత్తు పెట్టుకుంటామంటే ఆలోచన చేస్తాం కదా. ఆలోచన చేయమని ఎందుకు అనుకుంటారు? కానీ వాళ్ళు చేయాల్సిన పని అది, మేము చేయాల్సిన పని కాదు. భారతీయ జనతా పార్టీ తనకు తానుగా ఎవరితో టచ్లోకి పోదు. మీ లెక్క కూడా చూసుకున్నా ఇప్పుడు మీరే ఉప ఎన్నిక లెక్క 15% అని చెప్పినప్పుడు 15% మీ పర్సంటేజ్ ఉన్నప్పుడు 40% ఆ పార్టీ బలంగా ఉన్నప్పుడు జనసేనకు ఒక 6-7% ఉందని అనుకున్నప్పుడు నెంబర్ పెద్దగా ఉన్న వాళ్ళతో అందరూ మాట్లాడతారా? పెద్ద నెంబర్ వాళ్ళు వచ్చి చిన్న నెంబర్తో మాట్లాడతారా? సంతోషమండి, వాళ్ళకి ఎక్కువ ఓటు శాతం ఉండొచ్చు కాక ఊరికే డౌట్ నాకు. బట్ ఏదైనా సరే ఒక రాష్ట్రంలో, ఒక చిన్న రాష్ట్రంలో కేవలం 40% ఓట్లు ఉన్నంత మాత్రాన, ఇంకో శాతం ఉన్నట్ల మాత్రాన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద పార్టీ వచ్చి ఈ పార్టీలతో నేరుగా మాతో పొత్తు పెట్టుకోండి, చర్చలు చేస్తామనే పరిస్థితి ఉంటుందా అని ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి. మేము పొత్తుకు వ్యతిరేకం కాదు అని ఎప్పుడో మా నాయకత్వం రైట్. ఈ తెలుగుదేశం జనసేన మర్చిపోండి, దేశవ్యాప్తంగా సరే ఇప్పుడు నితీష్ కుమార్ గారు మొన్ననే ఐఎన్డిఏలో నుంచి లేదు నాకు ఇక్కడ సరిపోవట్లేదని నా ఆలోచన విధానం ఇక్కడ వీళ్ళతో కనెక్ట్ అవ్వట్లేదు, కాంగ్రెస్తో కనెక్ట్ అవ్వట్లేదు, నేను వచ్చి మీ దగ్గర చేరుతాను. మేము ఆహ్వానించాం, మాకు పూర్వమిత్రుడు ఆహ్వానించాం కూడా. మీరు రండి, మేము నిజంగానే మా ఆలోచనలు తగ్గట్టుగా మీరు పని చేస్తారనుకుంటే తప్పనిసరిగా రండి, పని చేద్దామని చెప్పాం. అలాగే ఏ పార్టీలైనా సరే, దేశంలో ఏ చిన్న చిత్తగా పెద్ద ఏ పార్టీలైనా సరే మాతో పని చేస్తా అంటే సంతోషంగా మేము పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. టచ్ లోకి వెళ్ళారు లేదు అన్నది మీకు క్లారిటీ ఉందా లేదా? వాళ్ళు ఏమైనా టచ్ లోకి వెళ్ళి ఉంటే మీరు ఆ తెలుగుదేశం పార్టీ నాయకులను అడగాలి. అంతే తప్ప భారతీయ జనతా పార్టీ ఏ నిమిషంలో ఎవరితో కూడా టచ్ లోకి పోదు. తనకు తానుగా ఎదగాలనే ప్రయత్నం చేస్తుంది. తర్వాత జరిగే పరిణామాలు ఏమిటో మనం చూడాల్సిందే. దాని మీద నాకు ఎటువంటి కంట్రోల్ ఉండదు. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత టీడీపీ